నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు ఉంటుందన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన సినీ హీరో నాగార్జున, న్యాయం కోసం కోర్టుకు వెళ్తానంటూ ట్వీట్. ఇరవై 26 నుంచి 29 వరకు భీమవరంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన. సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీ అని అన్నారు. ఈసారి గతంలో కంటే ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. గోదావరి జిల్లాలో సభ్యత్వ నమోదులో ఎప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ముందంజలో ఉంటుందన్నారు. ఈసారి గ్రామ, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ సభ్యత్వ నమోదు చేపడతామని అన్నారు. కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది, నాయకుల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే సభ్యత్వం నమోదు అయితే అనేది ఏదైతే ఉంటుందో అదొక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా మనంతా కూడా పాటించాం. 6 సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి సభ్యత్వం నమోదు కార్యక్రమం మధ్యలో మళ్ళీ 3 సంవత్సరాలకి కొత్త సభ్యత్వం నమోదు చేసుకోవడం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు ఒక విధానం. ఒకటేసారి రాష్ట్రంలో కూడా కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మనందరం కూడా రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి నమోదు కార్యక్రమంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. సభ్యత్వం నమోదుని చాలా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదైతే గతంలో రాష్ట్రంలో దాదాపు 35-36 లక్షల సభ్యత్వం, దాన్ని బాగా పెంచాలని, దాదాపు 1 కోటి సభ్యత్వం చేయాలని మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర కార్యశాలలో రాష్ట్ర పెద్దలు, జాతీయ పెద్దలు చెప్పడం జరిగింది. తర్వాత మనం దాదాపుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి 36 లక్షల సభ్యత్వం ఉన్నదో మన జిల్లాలో దాన్ని పెద్దగా పెంచాల్సినటువంటి అవసరం. సభ్యత్వానికి సంబంధించి వెంకటరెడ్డి గారి కన్వీనర్ గా పుడేల నరసింహరావు గారు, పద్మనాభరావు గారు, కోటరామరావు గారు, వారి యొక్క అందరూ సక్సెస్ చేస్తేనే కానీ వాళ్ళు కొన్ని పేర్లు మనం అనుకోవాలి. కాబట్టి రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలుగా వారిని పెట్టిన ప్రతి ఒక్కరిలో మన స్థాయిలో అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తులు, మండల అధ్యక్షులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ప్రత్యేకంగా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పూర్వంలాగే మిస్డ్ కాల్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా పూర్వం కుటుంబంలో ఒకరు ఫోన్లు తీసుకుంటే మిగతా వాళ్ళు కొట్టేటువంటి అవకాశం ఉంది. ఈసారి అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఫోన్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. 2-3 మార్పులు ఉన్నాయి నమో యాప్ లో. కాబట్టి మనం పనిలోకి దిగిన తర్వాత అందులో వచ్చేటువంటి టెక్నాలజీస్ ని మనం సరి చేసుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే నరసాపురం పార్లమెంట్ జిల్లా సభ్యత్వ నమోదులో మొదటి స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం అందరూ కృషి చేయాలి. ఇవాళ మన రాష్ట్రంలో చెప్పారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. కార్యకర్తల ఆధారంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అందుకే మనలాంటి కార్యకర్త ఈ పార్లమెంట్ సభ్యులు ఎన్నిక కావడం, మంత్రి కావడం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎంపీగా ఎన్నిక అవడమే కాకుండా నరేంద్ర మోడీ గారు మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కార్యకర్త పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా ఎన్నికైనటువంటి ఈ జిల్లా నుండి సభ్యత్వం నమోదు కూడా రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో ఉండాలనేటువంటి విషయంలో చాలా కొత్త నిశ్చయంతో
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతపై నాగార్జున తొలిసారిగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రతిష్టను కాపాడుకోవడం కోసమే తాను స్పందిస్తున్నానని, తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనాన్ని కూల్చేశారని, తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఈ చర్య జరిగిందని అన్నారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అక్కినేని నాగార్జున వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాలలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే తెలుగు భాషా దినోత్సవ బ్రోచర్ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. తెలుగు భాష ఔన్నత్యం యుగాంతం వరకు చెరగని ముద్రలా ఉంటుందని, తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు పిలుపునిచ్చారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన తెలుగు భాషా దినోత్సవాన్ని 4 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. స్వచ్ఛంద సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ముగింపు రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 24 మంది పండితులకు సత్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభివృద్ధి సంఘం నాయకులు కలిగొట్ల గోపాల శర్మ, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, విజ్జురోతి రాఘవులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకలు 25వ తారీఖు నుంచి 29వ వరకు ఈ 4 రోజులు తెలుగు భాషా ఉద్యమం చేయటం జరుగుతుంది. మన తెలుగువారు తెలుగుని చక్కగా మాట్లాడుకుంటూ, తెలుగుని గౌరవించుకుంటూ, అవకాశం వచ్చినప్పుడల్లా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా తెలుగుని ప్రచురింపజేసే విధంగా ఆలోచన చేస్తూ, అమెరికాలో ఉన్నవారు తెలుగువారు కూడా వారు తెలుగు భాషకే ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా సహకరించాలి. తెలుగు భాష అంటే అది ముద్దైన భాష, మన తెలుగు వారు గర్వించదగిన భాష. ప్రపంచ భాషల్లో అన్ని భాషల్లో కూడా తెలుగు లెస్ అయినది. అటువంటి తెలుగు భాష దినోత్సవాలు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఈ 4 రోజులు తెలుగు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాం. మన తెలుగు జాతి గర్వించేలా తెలుగు భాషలో అనేక మంది కవులు ఎంతోమంది జన్మించారు. అటువంటి మహానుభావులు స్మరించుకుంటూ మరి తెలుగు భాషోద్యమం గురించి గిడుగు రామూర్తి పంతులు ఉద్యమాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తారీఖున తెలుగు భాషా దినోత్సవం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుని 4 రోజులు భీమవరంలో తెలుగు భాషాభివృద్ధి సంఘం ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ప్రాంతంలో కూడా పోటీలు నిర్వహించి విద్యార్థులు బహుమతులు జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలుగు కవులందరినీ గౌరవిస్తాం. మరి ప్రాచీన కవులందరినీ కూడా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసి భావితరాల్లో వాళ్ళ గురించి తెలియజెప్పడానికి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు ఎంతో సహకరిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం రోజుకి వాళ్ళ ఆయన చేతులు ప్రారంభించడం శుభారంగా ఉన్నాం. మన మాతృభాష తెలుగు. తెలుగు సుసంపన్నమైన భాష, తెల్లూరు భాష, అజంత భాష. మరి ఈ భాషలో పూర్వం గ్రాంథిక భాషలో వ్యవహారికం ఉండేది. దాన్ని శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారు ఉద్యమం చేసి, వ్యవహారిక ఉద్యమం చేసి, రామూర్తి పంతులు గారు వారు సోదరులు ఇద్దరు కలిసి ఈ ఉద్యమంలో వ్యవహారిక భాష ఉద్యమంలో పాఠ్యపుస్తకాలన్నీ వ్యవహారికంలో ఉండాలని కృషి చేశారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తోంది. మరి తెలుగు భాష గురించి పాల్గొని లక్ష్మీనరసింహారావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. మకరంద బిందు బృంద రస చందన మందరము మాతృభాషయే, మహానంద కందల సందోహ సంధాన తుందెలము మాతృభాషయే, కమృత కఠినత వదులు బిగి జోరునకు జోరు ఎదురెక్కు మందత ధాటియు అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని వగలు, అన్ని వద్దెకలు, అన్ని తడుకులు, అన్ని బెడుకులు, అన్ని హొయ్యలు, అన్ని వయ్యారములు కలిగినది మన మాతృభాష అని ఓడారు. అటువంటి మాతృభాష గొప్పదనాన్ని మరి 4 రోజుల పాటు ఈ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అలాగే తెలుగు భాషా సంఘం ఆధ్వర్యంలో, అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు, భీమవరం శాసనసభ్యులు అది శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరగడం, ఆయన బ్రౌచర్ ఓపెన్ చేయడం సంతోషంగా భావిస్తాం.
ఈ ఖరీఫ్ సాగులో రైతులకు అవసరమైన రుణాలను మంజూరు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశపు మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు కౌలు రైతుల సాగుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని బ్యాంకర్లు అందజేయాలని తెలియజేశారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగమైన పశు సంవర్ధక శాఖ ద్వారా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమ ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వీరికి కూడా పశువుల కొనుగోలు నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే టిట్కో గృహాలకు సంబంధించిన రుణాలు గ్రౌండ్ చేసే పని వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు లోన్ తీసుకున్నప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు టెనెన్సీలో ఉన్నప్పుడు చాలా 2 ఎకరాల మీద ప్రాఫిట్ చేస్తామా 5 ఎకరాల మీద చేస్తామా చేయాలి కదా. సో అదే ఇంటెన్షనల్ గా ఎందులో బాబు టెనెంట్స్ గా మనకు రిస్క్ ఓనర్ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ రేపు ఏదైనా రిస్క్ ఫ్రీ అన్నట్లు వెళ్తున్నా అనిపిస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి జిల్లాలో ఐ థింక్ 80% ఆఫ్ ల్యాండ్ ఈజ్ విత్ టెనెంట్స్, 90% of them are with tenants. So you understand that there are huge section of people who are not getting loans even if they are doing this problem. So just please understand that you are one of the most prosperous districts in the country. So just please understand housing program is of most seriousness again. So in fact what the housing program will start on so in 1.5 months. So just please understand whatever loaning process that is registered from DRDA, wherever there is any loan that is provided to the group or from the savings. So I request full support from the bankers also, because this is one program where we cannot go wrong. So because they are investing it for their life almost around. There is no, we don't have one college should have only 2 students. Any number of students can participate in this quiz. But as a team, 2 students as a team has to participate in this quiz. The first round will be an online quiz and there will be no district-wise quiz at all. It will be state-level quiz only, time being. So in September or October, we will be holding the state-level quiz. It may be in Vijayawada, Vishakhapatnam, I am not sure right now. But it will be a state-level quiz and we are targeting 100 teams in the state-level quiz. And the prize also is a huge amount. So at least in the state level we are having 3 lakh, 1.5 lakh we are having. And in the national level, the first prize only is 10 lakh, 8 lakh and 6 lakh. So this is this come on our website also. So we request the cooperation from all the banks. Banks also can just check whether in their jurisdiction any colleges are not being registered in the portal. You kindly register so that students should not lose out any chance. The first round will be an online quiz only. So any student can just log in and participate in that quiz, and we just want our state to appear in the finals. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.